హలో వెల్కమ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నేను ధూపం ఒకటి చూపించబోతున్నాను. అంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, కోపుల్లాగా, అవి చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో సాంబ్రాణి ఉండలని ఒక వీడియో చేస్తున్నాను అండి. స్టార్టింగ్లో దాంట్లో అసలు నా వాయిస్ కూడా నేను మాట్లాడడం కూడా అంత మాట్లాడలేకపోయేదాన్ని. ఫస్ట్ వీడియోస్లో ఒక 4-5 వీడియోస్ లోపే ఒక వీడియో చేస్తున్నాను. తోటలో చేస్తున్నానండి. అది ఆవు పేడతో సాంబ్రాణి ఉండలు చేస్తున్నాను. అంటే ఇల్లు మొత్తం ఒక హోమం స్మెల్ రావడానికి, హవెన్ స్మెల్ వచ్చేది ఆ ఉండలతో. ఈరోజు వీడియోలో నేను చిన్న చిన్న స్టిక్స్ చేయబోతున్నాను. దానికి నేను కొబ్బరి పీస్ ఉంటుంది కదండి, ఇది నేను ఎలా తీసుకున్నానో కూడా మీకు క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ కొబ్బరి పొడి అండి, ఇది కొబ్బరి పీచు పొడి. అలాగే ఇదేమో పాల సాంబ్రాణి. నేను టీటీడీ షాప్ లో తీసుకున్నానండి, కొండ మీద తీసుకున్నాను, తిరుమల కొండ మీద. పాల సాంబ్రాణి అండి ఇది. ఇదేమో అష్టమూలిక గుగ్గిలం. ఇది కూడా నేను టీటీడీ దాంట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి జవ్వాదండి. చాలా కొంచెం వేసిన చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను ఇవన్నీ ప్లేట్స్ లో వేసి నేను మీకు చూపిస్తాను. అలాగే కొంచెం కర్పూరం, ఒక 5-6 అలా తీసుకున్నాను. ఇదేమో ప్యూర్ గానుగ దగ్గర నుంచి తీసుకున్న కొబ్బరి నూనె. ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను ధూప్ స్టిక్స్ తయారు చేయబోతున్నానండి. కొబ్బరి పీచుని రెడీ చేసేసుకుని తర్వాత దేవుడి ప్రసాదం తయారు చేసుకుంటాను. ఏంటంటే ఈ సాంబ్రాణి ఇవన్నీ కలిపినప్పుడు మళ్ళీ ప్రసాదం కూడా సాంబ్రాణి స్మెల్ వచ్చేస్తుంది. అందుకని మధ్యలో కొంచెం సింపుల్గా ప్రసాదం రెడీ చేస్తున్నానండి ఈరోజు. అదేంటంటే మాకైతే పంచకజ్జాయం అంటారు. అంటే పంచకజ్జాయం అంటే 5 వస్తువులు అనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాసెస్. అది సింపుల్గా తయారు చేసుకోవాలంటే ఈ ప్రసాదం ఈజీగా అయిపోతుంది. ఈ ప్రసాదానికి అన్నీ ఒకే కొలతండి. అంటే ఏ కప్పుతో అయితే మనము ఎండు కొబ్బరి తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో ఉప్మా రవ్వ, అలాగే అదే కప్పుతో చక్కెర, ఇంకా అదే కప్పుతో డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువైనా తీసుకోవచ్చులేండి. నేను చక్కెర కూడా కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇంకా బొంబాయి రవ్వ మాత్రమే ఈక్వల్గా తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వని ముందుగా వేయించి పెట్టుకుంటాం కదా, అలా వేయించిన ఉప్మా రవ్వ అంటే డ్రై రోస్ట్ అనమాట. మనం నెయ్యి నూనె ఏమి వేయకుండా ఉత్తిదే వేయించి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న రవ్వ బాగుంటుందండి దీనికి. ఇంకా లాస్ట్లో కొంచెం యాలకుల పొడి, అంటే 1/2 టీ స్పూను యాలకుల పొడి, ఇంకా కొంచెం నెయ్యి, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, కాజు, కిస్మిస్, బాదం ఏమైనా వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోయే ప్రసాదం అండి. మనం హడావిడిగా ఏమన్నా పనిలో ఉన్నప్పుడు, లేదంటే కొంచెం పూజ త్వరగా చేసేసుకోవాలి, మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం ఇది. ఏం లేదు, ఎండు కొబ్బరి తురుము కానీ మనకి రెడీగా ఉందంటే ఇంకా మిగిలిన అసలు ఏ పని ఉండదు. రవ్వ, చక్కెర, డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపి పెట్టేయడమే. కొంచెం యాలకుల పొడి, అలాగే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం రెడీ అయిపోయినట్లే. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ధూప్ స్టిక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది పాల సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలం, జవ్వాది, ఏమో కర్పూరం, కొబ్బరి నూనె, ఏమో కొబ్బరి పీచుతో నేను మిక్సీకి వేసి పొడి చేశాను. లైట్ కలర్లో ఉంటుంది ఈ సాంబ్రాణి. ఇదేమో గుగ్గిలం, ఇది జవ్వాదండి. ఇదేమో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఉంటుంది దీంట్లో క్వాంటిటీ కూడా. ఇప్పుడు
ఇవన్నీ ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి పొడిలో ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ సాంబ్రాణి, నెక్స్ట్ గుగ్గిలం, అష్టమూలిక గుగ్గిలం, ఇది జవ్వాది, నెక్స్ట్ కర్పూరం. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలిపేసుకొని లాస్ట్లో కొబ్బరి నూనె యాడ్ చేస్తాను. మనకి ధూప్ కప్స్ వస్తాయి కదా, ఆ కప్స్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే నిప్పుల మీద కూడా వేసేసుకోవచ్చు, లేదంటే నేను ఇప్పుడు చేయబోయే స్టిక్స్ లాగా అయినా చేసుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ సరిపోకపోతే కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక 2 hours ఎండలో పెట్టేసుకోండి. కొబ్బరి పొడి వలన బాగా అంటుకుంటుంది. అండి ఎంత చక్కగా పొగ వస్తుందో. ఇంక ఇలాగే దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకు రూమ్స్లో ఏ రూమ్లో ఆ రూమ్లో కావాలన్న దగ్గరలో మనం వెలిగించేసుకోవచ్చు. స్వచ్ఛమైన ఏ కెమికల్స్ వాడకుండా తయారు చేసిన ధూప్ స్టిక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు ఫాలో అవుతూ
మీరు కూడా ఇలాగా ధూప్ స్టిక్స్ రెడీ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఇంకొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ నేను శివరాత్రికి విభూది తయారు చేశానండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది వ్యూస్. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.